అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మన వీడియో వచ్చేసి కమ్మగా నోరూరించేటి క్రిస్పీ కాజు చికెన్ డ్రైని తయారు చేసుకుందాం. 1/2 కిలో బోన్లెస్ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్, కార్న్ఫ్లోర్ ప్లేస్లో మైదాని కానీ బియ్యం పిండిని కానీ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ హంకర్డ్ లేకపోతే గట్టి పెరుగునైనా యూజ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇందులోకి ఒక ఎగ్గును కూడా కొట్టి వేసుకోవాలి. ఎగ్ వేయటం వలన మసాలా కోటింగ్ అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టుకుంటుంది. అలాగే మంచి టెక్స్చర్ కూడా వస్తుంది. సగం చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసి అంతా బాగా మిక్స్ అయ్యే రకంగా కలిపి ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ని వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసి మసాలాలన్నింటినీ చికెన్ ముక్కలకి బాగా పట్టే రకంగా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలపటం వలన చికెన్ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టుకుంటాయి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని 1 గంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బయటే ఉంచుకున్నా పర్వాలేదు. కోటింగ్ అనేది బాగా గట్టిగా ఉండాలండి. లూజ్గా ఉంటే మాత్రం మరి కొంచెం కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ వేసి కలుపుకోండి. లూజ్గా ఉంటే కోటింగ్ ఆయిల్లో వేయగానే ఊడిపోతుంది. కాబట్టి గట్టిగా ఉండే రకంగా చూసుకోండి. స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసాక మాత్రం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. లేదంటే పైన కాలుంటుంది, లోపల పచ్చిగా ఉంటుంది. ఇలా చికెన్ ముక్కలన్నింటినీ డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 10-15 జీడిపప్పుల్ని తీసుకొని చిన్న పలుకులుగా దంచి పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక 2 పచ్చిమిరపకాయల్ని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి చిటపటలాడాక మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి 1 నిమిషం పాటు టాస్ చేసుకొని తరువాత మనం దంచి పెట్టుకున్న జీడిపప్పుల పొడి వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, కాజు చికెన్ డ్రై రెడీ. ఇక సర్వ్ చేసుకోవటమే. ఈ చికెన్ని సైడ్ డిష్గా అయినా స్నాక్స్లా అయినా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. పిల్లలైతే ఒట్టివే తినేస్తారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ you.